దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు జతపరచబడిన శ్రేష్టకి, అంకిత్కి మా కుటుంబం నుంచి, కల్వరి మినిస్ట్రీస్ నుంచి, పాస్టర్ ప్రవీణ్ గారి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ ఇద్దరిని కూడా ఆయన కృపలో వర్ధిల్ల చేసి రాబో తరానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా, ఉన్నతంగా దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ 128వ కీర్తన ప్రకారం యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును, ఫలించు ద్రాక్ష వలె. అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సేవాపరంగా, ఇరుపక్ష తల్లిదండ్రులకి ఆశీర్వాదకరంగా, ఘనమైన పాత్రలుగా, నిందకు బదులు రెట్టింపు ఘనతతో శత్రు ఎదుట మంచి భోజనంను సిద్ధపరిచిన దేవుడు మీ ఇద్దరిని వర్ధిల్ల చేయాలని మనసారా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రత్యేకంగా కర్మోజీ గారికి, దైవజనులు, నా ప్రియ సహోదరికి, కల్వరి మినిస్ట్రీస్ నుంచి మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. మన మధ్యలో పెట్టిన ఈ బంధం ప్రభు రాకడ వరకు ఉండాలని మనసారా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. Greetings to you all in Jesus' precious and mighty name. It's my immense pleasure and joy to be here. First of all, I would like to congratulate both beautiful wedding couple. ఇద్దరికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. ఎందుకు అనేక మంది దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా కోరుతున్నాను. ఒక్కరు 1000 మంది తరిమితే ఇద్దరు ఎంతమందిని తరుముతారు? 10,000 మందిని. ఆ రేషియో ఏంటో నాకు అర్థం కాల. ఒకళ్ళు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంతమందిని తరపాలి? ఆప్షనల్గా 2000, కానీ 10,000 అంటాడు. మీరిద్దరు కూడా అనేక మందిని ప్రభు యొక్క రాజ్య విస్తరణలో అనేక కోట్లాది మందిని తీసుకురావాలని. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ యూజ్డ్ బై గాడ్ ఇన్ ఎ మైటీ వే. ఇద్దరు కూడా అద్భుతంగా దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నారు. రానున్న దినాల్లో దేవుని చేతిలో బహుబలంగా, మైటీ వెపన్స్గా. ద లార్డ్ బ్లెస్ యూ. మే ద లార్డ్ యూజ్ యూ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. సో నేను ఒకసారి వివాహం నాది జరుగుతున్నప్పుడు నా స్నేహితుడు ఒక SMS పంపించాడు. ఆ SMSలో ఏమవుతుందంటే హ్యాపీ వెడ్డింగ్ డే అని పంపించాడు. వాస్తవానికి SMS చూసుకున్న తర్వాత నాకు అనిపించింది హ్యాపీ వెడ్డింగ్ డే పంపించకపోయి వెల్డింగ్ డే అని పంపించాడు. చూసి నవ్వుకున్నారు. కానీ ఆ వెల్డింగ్ అనేటువంటి మాటలో కూడా మంచి అర్థం ఉంది. ఇద్దరు మనస్సులు వెల్డింగ్ అవ్వటమే వివాహం. కాబట్టి మీరిద్దరు కూడా అనేక మంది దీవెనకరంగా ఉండాలి మనసారా కోరుకుంటున్నాను. సో మీరిద్దరు వివాహం జతపరచబడ్డారు. ఇద్దరు వివాహం జరగబోతుందనే విషయం తెలుసుకున్న తర్వాత ఎంతగానో సంతోషించాం. ఇది నిజంగా దేవుని కార్యం, ఇది దేవుని యొక్క ఏర్పాటు అని మేము గమనించాం. మీకోసం ప్రార్థన చేస్తున్నాం.